భారతీయ జనతా పార్టీ ఒక పారదర్శక విధానం అనుకుంది. కానీ ఆ పారదర్శక విధానం భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద మైనస్ అవుతుంది. పన్ను ఎంత కట్టామో ప్రజలకి తెలియదు. ఇదివరకు రకరకాల పన్నులు ఉండే. అప్పట్లో మనకు చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేటప్పటికి కార్పొరేట్ ట్యాక్సులు పెద్దోళ్ళే. అవే కాకుండా కమర్షియల్ ట్యాక్సు, సేల్ ట్యాక్సు, సర్వీస్ ట్యాక్సు, ఎక్సైజ్ ట్యాక్సు, ఎడ్యుకేషన్ సెస్ ఇట్లాంటి రకరకాలు ఉండే. దాదాపు 12 నుంచి 13 రకాల పన్నులు ఉండే. అది మనకి తెలిసేది కాదు. మనం బియ్యం కొనుక్కున్నాం, కందిపప్పు కొనుక్కున్నాం, బట్టలు కొనుక్కున్నాం అనుకునేవాడు. కానీ ఈ చాప కింద నీరులా ఈ పన్ను అనేటువంటిది ఒకటి సాగిపోతూ ఉండేది. మనకి తెలియకుండానే మన చేత ఆ పన్నులు కట్టించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే ఇవాళ రోజున వచ్చేటప్పటికి పన్ను ఎంత కడుతున్నామో తెలుస్తుంది. ఇప్పుడు హోటల్కి వెళ్ళి మనం తినగానే నాన్ ఏసీ అయితే ₹5 100కి, అదే ఏసీ అయితే ₹18 అన్నప్పుడు ₹1000 పెట్టిదంటే మనకి ₹180 బిల్లు పడినప్పుడు మనకి 180 గుర్తుకొస్తుంది. అంతకుముందు మనం ఈ 180 కట్టేవాళ్ళం. 180 కాదు, ఇంకో 70 80 కట్టి ఉండేవాళ్ళు. మనకి తెలిసేది కాదు. అది ఆ సంబంధిత హోటల్ ఓనర్ కట్టాల్సి వచ్చేది. మనం తిన్నటువంటి దానికి మనమే కట్టేవాళ్ళం. ఆ హోటల్ ఓనర్ మన దగ్గర నుండి వసూలు చేసేవాడు. ఇది కూల్గా జరిగిపోయేది. అలా కాకుండా నువ్వెంత కడుతున్నావు నీకు తెలియాలి అన్నటువంటి విధానం తీసుకురావడమే ఇప్పుడు అసలు అతిపెద్ద సమస్య అయింది. వాస్తవంగా అయితే జిఎస్టీ వచ్చిన తర్వాతన ఏదైతే అంతకుముందుకి ఇప్పటికున్నటువంటి తేడాలకి సంబంధించి మహిళలకి చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్ లభించింది. అంతకుముందు జిఎస్టీకి ముందు, జిఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు, మజ్జిగ జిఎస్టీ రాకముందుకి ఇప్పటికీ చాలా తగ్గింది. కాస్మెటిక్స్ అప్పట్లో ₹28 ఉంటే ఇప్పుడు ₹18. డిటర్జెంట్ అప్పట్లో ₹28 ఉంటే ఇప్పుడు ₹18. హనీ అప్పట్లో ₹6 ఉంటే ఇప్పుడు 0. మొబైల్ ఫోన్ అప్పట్లో 31.3 అయితే ఇప్పుడు 18. ఎలక్ట్రిక్ అప్లయన్స్ 31.3 అప్పట్లో ఉంటే ఇప్పుడు 18. ఫ్యాను, వాటర్ కూలర్ అప్పట్లో 31.3 ఉంటే ఇప్పుడు 18. కూలరు, ఫర్నిచర్ ఇట్లాంటిది అప్పట్లో 31.3 ఉంటే ఇప్పుడు 18. హెయిర్ ఆయిల్, సోపు, టూత్పేస్ట్ అప్పట్లో 27 ఉంటే ఇప్పుడు 18. ఎల్పిజి స్టవ్ అప్పట్లో 21 ఉంటే ఇప్పుడు 18. ఇట్లాగా అప్పటికే ఇప్పటికే చూస్తే మహిళలకి పెద్ద ఎత్తున బెనిఫిట్ అయ్యారు అన్నటువంటిది డీటెయిల్స్ ఇవి. కాకపోతే ఇది బీజేపీ చెప్పుకోగలుగుతుందా, కేంద్ర ప్రభుత్వం చెప్పుకోగలుగుతుందా, అది ఎవరికి అర్థం కాదు, తెలియదు. ఏమేం పన్ను ఎంతెంత కలిపితే టోటల్గా 21 ఎట్లా ఉండేది, 27 ఎట్లా ఉండేది అనేది తెలియాలి. అది తెలియకపోవడం వలన భారీ భారాలు అన్నటువంటి ఫీలింగే జనంలో ఉంది. ఇది తీయలేకపోతే కనుక భారతీయ జనతా పార్టీకి మైనస్సుల్లో ఇది అతిపెద్దది అవుతుంది.